వెనిజులా దేశానికి సంబంధించిన చమురు వ్యవహారంలో అమెరికా ఎంటర్ అవ్వడం, ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా అరెస్టు చేయడం, తమ చమురు నౌకలను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై రష్యా ఆగ్రహంగా ఉంది. ఇలాంటి పరిణామాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజులా దేశం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఆ పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలైనటువంటి అమెరికా మరియు రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఎంతో గొడవలు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇటీవల అమెరికా కోస్ట్ గార్డ్స్ వెనిజులాకు సంబంధం ఉన్న 2 ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచమంతా షాక్ అయింది. అయితే ఆ 2 ఆయిల్ ట్యాంకర్లలో ఒకటి రష్యాకు చెందినది ఉండడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అమెరికా వెనిజులా అధ్యక్షుడిని ఎందుకు అరెస్ట్ చేసింది? అమెరికా మరియు రష్యా మధ్య ఉద్రిక్తతలతో నడి సముద్రంలో యుద్ధ మేఘాలు ఏమైనా కమ్ముకున్నాయా? ఒకవేళ యుద్ధం అనివార్యమైతే చమురు ధరలు ఎంత మేర పెరుగుతాయి? ఈ ఉద్రిక్తతలతో భారతదేశానికి ఉన్న రిస్క్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం రండి. ప్రస్తుతం అమెరికా, వెనిజులా మరియు రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదంతా ఒక పవర్ పాలిటిక్స్ అనే చెప్పొచ్చు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించారని అమెరికా, రష్యా దేశాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడాన్ని చూస్తుంటే చమురు, గ్లోబల్ ఎనర్జీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది చర్చ మొదలైంది. అమెరికా కోస్ట్ గార్డ్స్ 2 ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడంపై రష్యా తీవ్రంగా స్పందించడంతో పరిణామాలు ఆ 2 దేశాల ద్వైపాక్షిక అంశాలను దాటి ప్రపంచంపై కూడా చాలా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలను గనుక ఉల్లంఘిస్తూ ఇలా చేస్తూ ఉంటే ఉత్తర అట్లాంటిక్ మరియు కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో అమెరికా కోస్ట్ గార్డ్స్ తమ దేశ జెండాలు కలిగి ఉన్న 2 నౌకలను అదుపులోకి తీసుకున్నాయని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వెనిజులా చేసే చట్ట వ్యతిరేకమైన పనులను అడ్డుకునేందుకే తాము ఆ దేశ చమురు నౌకలను సీజ్ చేసినట్లు వాషింగ్టన్ స్పష్టం చేస్తుండటంతో ఈ గందరగోళం అంతా నెలకొంది. ఇక అంతర్జాతీయ జలాల్లో చట్టబద్ధంగా నమోదైన నౌకలను అమెరికా సీజ్ చేయడం అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని రష్యా ఆరోపిస్తోంది. ఈ స్వాధీనాన్ని పైరసీతో సమానంగా పేర్కొంటూ నౌకల్లో ఉన్న రష్యా పౌరులను తక్షణమే గౌరవప్రదంగా విడుదల చేయాలని అమెరికా కోస్టల్ గార్డ్స్ ను డిమాండ్ చేసింది. సముద్రాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అమెరికా గనుక కొనసాగిస్తే ఇకపై ఆ దేశాన్ని సైనిక పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యన్ నేత అలెక్సీ జరబ్లెన్ గట్టిగా హెచ్చరించారు. తనను దండించేవారు లేరనే భావనతోనే అమెరికా ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా దళాలు జనవరి 3వ తేదీన వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అతని భార్యతో సహా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ దేశంలో చమురు నిల్వలపై కూడా నియంత్రణ సాధించాయి. దీంతో అమెరికా దౌర్జన్య కాండపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఇలా విమర్శించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించి అగ్రరాజ్యం చేస్తున్న ఆరోపణలన్నీ సాకులు మాత్రమేనని, తమ దేశంపై ఒత్తిడి వెనుక ఇంధన వనరులపై అత్యాసే అసలు కారణమని ఆవిడ విమర్శించారు. అయితే వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్, ఆ దేశ చమురు నౌకల స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా దేశం నుంచి డ్రగ్స్ భారీ ఎత్తున తమ దేశంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఆ దేశం నుంచి అమెరికాకు కూడా వలసలు పెరగడంతో ఈ పరిణామాలు కారణమవుతున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే కరెక్ట్ అని చెబుతున్నారు. అమెరికా దక్షిణ సరిహద్దును దాటుతున్న వారిలో వెనిజులా నుంచి వచ్చేవారే చాలా అధికంగా ఉంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. నివేదికల ప్రకారం 2013 నుండి దాదాపు 8 మిలియన్ల మంది వెనిజులా ప్రజలు ఆర్థిక పతనం, రాజకీయ అణిచివేత కారణాల వల్ల పారిపోయి లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలలో పునరావాసం పొందారు.
వెనిజులా అధ్యక్షుడు మదురే కావాలనే తన జైళ్లలోని ఖైదీలను అమెరికా వెళ్లమని బలవంతం చేస్తున్నారని ట్రంప్ ఆరోపణలను వెనిజులా తీవ్రంగా ఖండించింది. అయితే ఇదే సమయంలో వెనిజులా చమురు విక్రయాలపై అమెరికా నియంత్రణ ప్రకటించడం ఉద్రిక్తతలు పెంచే పరిణామంగా కూడా మారింది. వెనిజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యవేక్షించి దేశాల్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణకు ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా, చైనా వంటి దేశాలు నియో కాలనియల్ విధానంగా విమర్శిస్తున్నాయి. ఇక పవర్ పాలిటిక్స్ విషయానికి వస్తే అమెరికా బరితెగింపు కానీ, చమురు నిల్వలపై ఆధిపత్యం చెలాయించడం కానీ, పేరు ఏదైనా కానీ, కారణాలు ఇంకేవైనా కానీ, ఈ పరిణామాలు మాత్రం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులా దేశంలోని ఈ చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలకు ఆర్థిక ఒత్తిడిగా కూడా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వెనిజులా నుంచి స్వాధీనం చేసుకున్న చమురును భారత్కు అమ్మేందుకు ట్రంప్ సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ వెనిజులా చమురు భారత్కు అమ్మితే భారత్ కొనుగోలు చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పటికీ తలెత్తుతోంది. ఎందుకంటే ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది మన భారతదేశం. రష్యా నుంచి కొనుగోలు చేయకుండా ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోలు చేస్తుందా అన్నది సందేహాత్మకంగా మారింది. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేయొద్దంటూ అమెరికా చాలా కాలంగా భారతదేశంపై ఒత్తిడి తేవడంతో మన దేశ ఉత్పత్తులపై టారిఫ్లు కూడా విధించడంతో మరో 500% టారిఫ్ ఇంకా విధిస్తారని ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత్ చమురు కొనుగోలు చేస్తుందా ఏమో, ఇది చూడాల్సిందే. లేదంటే రష్యాతో ఉన్న ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు మనకి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి వెనిజులా చమురు చుట్టూ సాగుతున్న ఈ పరిణామాలు ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా గ్లోబల్ పాలిటిక్స్ అలాగే ఆర్థిక సంక్షోభంగా రూపొందడం చెందుతున్నాయి. విశ్లేషకులు ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు. ఈ ఉద్రిక్తతలు రాజీతో ముగుస్తాయా లేక ప్రపంచాన్నే మరోసారి యుద్ధం వైపు తీసుకెళ్తాయా అన్నది రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధినేతలు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.